ప్రధాని మోదీ నాయకత్వంలో వికలాంగులకు గౌరవం పెరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ వికలాంగులను దివ్యాంగులుగా గౌరవించారని చెప్పారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మోదీ సర్కారు చట్టం తెచ్చిందన్నారు. ప్రైవేట్ సంస్థలు కూడా తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం ఆనంద్ నగర్లో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, వీల్చైర్లు, ట్రైసైకిళ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. ఆర్థికంగా ఎదిగిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క దివ్యాంగుడికైనా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వివిధ రకాల దివ్యాంగులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళకు బ్యాటరీ ట్రైసైకిల్ కానీ, సాధారణ ట్రైసైకిల్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, హియరింగ్ ఎయిడ్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, వీల్ చైర్ కానీ, ఈ రకంగా వాళ్ళకి ఏ వస్తువు కావాలంటే ఈవెన్ సీనియర్ సిటిజన్స్ స్టిక్స్ కావాలన్నా, కళ్ళద్దాలు కావాలన్నా కూడా, హియరింగ్ ఎయిడ్స్ కావాలన్నా కూడా దివ్యాంగులే కాకుండా సీనియర్ సిటిజన్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాలతో మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ రకమైనటువంటి క్యాంపులు నిర్వహించి వాళ్ళకు ముందే అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏం కావాలి, ఏ సైజు కావాలి, ఏ రకమైనటువంటి వస్తువులు కావాలో వాళ్ళ దగ్గర డాటా తీసుకొని తర్వాత వాళ్ళందరూ కూడా ఆ రకమైనటువంటి వస్తువులు తయారు చేయించి ప్రత్యేకంగా ఈరోజు మరి వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ రకంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ రకమైనటువంటి దివ్యాంగుల క్యాంపులు నిర్వహించి వాళ్ళకు వస్తువులు కల్పిస్తున్నాం. ప్రధానమంత్రి గారు అనేక రకాలుగా దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు. దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి వస్తువులు అందించేటువంటి ప్రయత్నం చేయాలని ఆదేశించారు. అందులో భాగంగానే వారి ఆదేశాలతో నా కాన్స్టిట్యున్సీలో మా పార్టీ పోలింగ్ బూత్ శాఖలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరి నేతృత్వంలో ఆయా బస్తీల్లో ఎవరెవరు దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళకి ఏ రకమైనటువంటి వస్తువులు కావాలో మా పార్టీ కార్యకర్తలు దివ్యాంగుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడి ఒప్పించి వాళ్ళందరికీ కావలసినటువంటి వస్తువుల మీద అసెస్మెంట్ చేయించి ఈరోజు పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం. భవిష్యత్తులో త్వరలోనే మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఈ రకమైనటువంటి క్యాంపులు నిర్వహిస్తాం.